కంచెల రాజ్యంలో ఇందిరమ్మ పాలన, ఆంక్షలు నిర్బంధాల మధ్య తెలంగాణ ప్రజాపాలనకు అర్థమే మార్చేశారు. గన్ పార్కు, టీజీపీఎస్సి, విద్యాశాఖ ఎక్కడికి వెళ్ళిన కంచెల దర్శనం. మండిపడుతున్న ప్రజాస్వామ్యవాదులు శాంతియుత నిరసనలకే పరిమితమవుతున్న నేతలు కాదయ్యా, నేతలు. సరిగ్గా రాయరాదు పేపర్ ఎవడో ఎడిట్ చేసినోడు నేతులు అని ఈడ రాసిండు. ఇక్కడేమో అరేచ్చా రెచ్చగొచ్చా అట. అరేచ్చేంది? అరేచ్చా రెచ్చగొచ్చే. ఈడేమో రెచ్చగొచ్చకు బదులు అరేచ్చా అని పెట్టిండు. గీడ చైర్మన్లకు బదులు చైర్మన్లు అని పెట్టిండ్లు. ఇట్లా చదవడానికి ఇబ్బందికరంగా ఇక్కడ చూడు, గీడ చూపియోసారి. కనీసం మన పేపర్ చూశాను, మనం చదివేది చూశాను తెలుస్తుంది వాళ్ళకు. పరిమితం అవుతున్న నేతలు ఇవి, నేతులు కాదు. నేతులు అంటే బావుల కిందికి వస్తాయి, మళ్ళా బాయిల పడి దునుకుతారా ఏంది? కంచెల రాజ్యంలో ఇందిరమ్మ పాలనలో ఎలా ఏడ బతకగలమమ్మా అన్నట్టుగా ఉన్నాయి నేటి పరిస్థితులు. కాంగ్రెసు రాజ్యం నిర్బంధాల రాజ్యంగా మారింది. ప్రజాభవన్ ముందు కంచెలు తొలగించి ఆంక్షల రాజ్యానికి ఇక చెల్లు చీటి పాడేశామన్న మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు విద్యార్థులు, నిరుద్యోగులు ఆందోళనకు దిగడంతో ఎక్కడ పడితే అక్కడ కంచెలు వేస్తున్నారు. ప్రజాభవన్ ముందు తొలగించిన కంచెలు సీఎం నివాసం దగ్గర, టీజీపీఎస్సి కార్యాలయం, విద్యాశాఖ దగ్గర, గన్ పార్కు, ఇలా ప్రతి చోట కంచెలు దర్శనమిస్తున్నాయి. స్వేచ్ఛగా ధర్నాలు చేసుకోవచ్చు, ఆందోళనలు చేపట్టవచ్చన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు కంచెల పాలన సాగిస్తున్నట్టు? విద్యార్థులంటే భయమా? నిరుద్యోగ యువత అంటే వణుక? తెలుసు కదా మరి. స్టూడెంట్స్ తలుచుకుంటే రాజ్యాలకు కూలిపోయినాయి. రేవంత్ రెడ్డి ఎంత, రేవంత్ రెడ్డి పాలన ఎంత, రేవంత్ రెడ్డి సర్కార్ ఎంత? సుసు పడతలేవు. 7 నెలలకే గింత వ్యతిరేకత. రైతుల నుండి వ్యతిరేకత వచ్చింది, విద్యార్థుల నుండి వ్యతిరేకత వచ్చింది, నిరుద్యోగుల నుండి వ్యతిరేకత వచ్చింది. ఇంత వ్యతిరేకత అని సుసు పడతలేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి. కంచెలు తొలగించినాం. కేసీఆర్ కూడా పోయి అక్కడ నిరాహార దీక్ష చేసుకోవచ్చు ధర్నా చౌక్ దగ్గర. అండి అసలు నువ్వు ఏడ కనబడుతున్నావు రేవంత్ రెడ్డి గారు? ఎక్కడన్నా కనబడుతున్నావు అని ముఖం? జర ధర్నా చౌక్ దగ్గర కనబడు, లేదు ప్రజాభవన్ దగ్గర కనబడు. నీ చెమడలు వస్తారు ప్రజలు. ఏమనుకుంటాను? ముఖ్యంగా నిరుద్యోగులు అయితే మీ చెమడలు వస్తారు. గంత చులకానా నిరుద్యోగులు అంటే? ఏమున్నదా వాళ్ళు అడిగేది? ఏమున్నది? నువ్వు మేనిఫెస్టోలో ఏది పెట్టినావో గవే 30,000 పోస్టులు ఏమన్నా అడుగుతాను. నువ్వు ఇచ్చిందే అడుగుతున్నారు వాళ్ళు. నువ్వు ఇయ్యని దానికి అడుగుతలేరు వాళ్ళు. గొంతమ్మ కోరికలకు పోతలేరు, అతిగా ఆశపడతలేరు వాళ్ళు. ఏం నీ సొమ్ము, నీ ఆస్తులు, లేదా నీ మంత్రుల ఆస్తులు, నీ మంత్రుల సంపద అడుగుతలేరు వాళ్ళు. నువ్వు మేనిఫెస్టోలో ఏదైతే మెగా డిఎస్సి అని 30,000 పోస్టులతో వేస్తామని చెప్పినావో గదాన్నే అడుగుతున్నారు వాళ్ళు. దానికి తోడు మేము ప్రిపరేషన్ కావడానికి ఒక 2 నెలల సమయం మాకు ఎక్కువ పెంచుండని అడుగుతున్నారు వాళ్ళు. వాళ్ళు పద్ధతిగానే అడుగుతున్నారు వాళ్ళు. నువ్వు అన్న మాట మీద, నువ్వు ఇచ్చిన మాట మీద, నువ్వు మేనిఫెస్టో మీద నువ్వేమన్నావు? ఖురాన్ కంటే, బైబుల్ కంటే, భగవద్గీత కంటే మాకు మేనిఫెస్టోనే అత్యంత పవిత్రంగా భావిస్తున్నాం మేమన్నాం. ఏడబైంది మరి మీ పవిత్రత? ఏడబైంది మీ నిజాయితీ? మత గ్రంథాల కంటే కూడా మేము మా మేనిఫెస్టోనే పవిత్రంగా భావిస్తున్నాం అన్నారు కదా. అప్పటి మాటలు ఏడబైనాయి మరి. సిగ్గులేని సర్కార్, సిగ్గులేని మంత్రులు, సిగ్గులేని ముఖ్యమంత్రి. గీ కంచెల కేసీఆర్ పోలీస్ ప్రహార మధ్య బతుకుతున్నాడు అన్నాడు. మరి మీరే దేని మధ్య బతుకుతున్నారు? పాలకుడు అంటేనే పోలీస్ ప్రహార మధ్య ఉంటాడు. పాలకుని పక్కన గన్మెన్ లేకపోతే, సెక్యూరిటీ లేకపోతే బతుకుతారు మీరు. మీ మొత్తం లాగులు ఇప్పించి చంపుతారు. ఎందుకంటే మీరు ఇచ్చే హామీలు ఒకటి, మీరు పడే కథలు ఒకటి. అందుకే ప్రజలకు కోపం వస్తుంది. దాని నుండి తప్పించుకొని బతకడానికే మీ చుట్టూ పోలీసు యంత్రాంగం, మీ చుట్టూ సెక్యూరిటీ. ఇప్పటికైనా మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, కాంగ్రెస్ సర్కార్కి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా మెగా డిఎస్సి 30,000 పోస్టులు వేయవలసిందే. 2 నెలలు ఈ డిఎస్సిని వాయిదా వేయవలసిందే. ఒక పోస్ట్ పెట్టుకో. డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలా, పోస్ట్ పోన్ చేయొద్దా? పోస్ట్ పోన్ చేయాలనుకుంటే పోస్ట్ పోన్ చేయాలని పెట్టండి. పోస్ట్ పోన్ చేయొద్దు అనుకుంటే పోస్ట్ పోన్ చేయొద్దని కామెంట్ పెట్టండి. మనం ఇక్కడ ఒక ఓటింగ్ పెట్టినాము. ఈ ఓటింగ్లో డిఎస్సి అభ్యర్థులు మీరు పాల్గొనండి అయ్యా. కనీసం ఈ ఆన్లైన్ ద్వారానైనా మీ బాధ, మీ తీవ్రత ప్రభుత్వానికి చేరుతుంది. కొన్ని ఛానళ్ళు ఉన్నాయి,
తెలంగాణ సమస్యల మీద మాట్లాడే ఛానళ్ళు, యూ న్యూస్ ఛానల్ లాంటి ఛానళ్ళు, చిలక ప్రవీణ్ లాంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ ఛానల్ను రెగ్యులర్గా వాచ్ చేస్తారు. ఎవరు? ఈ కాంగ్రెస్ సర్కార్లో ఉన్న ఈ టీం, రేవంత్ రెడ్డి టీం రెగ్యులర్గా వాచ్ చేస్తారు. దీన్ని తప్పకుండా దీంట్లో పాల్గొనండి. డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలా, డిఎస్సి యథావిధిగా నిర్వహించాలా? డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి అని ఉంటే పోస్ట్ పోన్ చేయాలన్న దగ్గర ఇట్లా నొక్కండి. నేనైతే డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని నొక్కుతున్నా. ఇక డిఎస్సి పోస్ట్ పోన్ చేయొద్దు అని ఎవరికన్నా అనిపిస్తే వాళ్ళు కూడా నొక్కండి. ఈ పోస్ట్ పోన్ చేయాలనే బటన్ మీద నొక్కుతారా, పోస్ట్ పోన్ చేయొద్దు అనే బటన్ మీద నొక్కుతారా? ఇక యువర్స్ చాయిస్. నేను డిఎస్సి రాష్ట్రం కాదు, కానీ నిరుద్యోగులకు మద్దతుగా డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలనే బటన్ నొక్కుతున్నాను. ఇక మొత్తానికి అయితే ఇప్పటి వరకు 94% సంబంధించి పోస్ట్ పోన్ చేయాలని 95 కూడా పెరిగింది. పోస్ట్ పోన్ చేయాలని 95% మంది దీని మీద ఈ బటన్ మీద నొక్కుతున్నారు. ఇక పోస్ట్ పోన్ చేయొద్దనేటోళ్ళు కూడా ఉన్నారు 5% మంది. వాళ్ళ అభిప్రాయాన్ని కూడా విలువిద్దాం. అంటే ఇది రేవంత్ రెడ్డి బ్యాచ్ అనుకోవచ్చు. అసలు వీళ్ళు మరి ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారా, డిఎస్సి అభ్యర్థులైనా కాదా వీళ్ళు? కానీ వీళ్ళైతే చేయొద్దని అయితే ఒక 5% నొక్కుతున్నారు. ఇక దీనికి సంబంధించి ఈ ఆన్లైన్ ఓటింగ్లో పాల్గొని వీళ్ళ ఈ దరిద్రులకు కనీసం ఈ విధంగానైనా ఓ తాకాల వీళ్ళకు. కాబట్టి ఇక్కడ పాల్గొనండి, ఆ ఓట్లు వేయండి. ఏం లేదు, మన ఇప్పుడు 330-40 మంది మన లైవ్ చూస్తాను. మీరు అందరూ ఒకసారి దీని మీద క్లిక్ చేయరాదండి. ఇట్లా పోస్ట్ పోన్ చేయాలని మనం నిరుద్యోగులకు సహాయపడిన వాళ్ళం అవుతాం, వ్యతిరేకత పెంచిన వాళ్ళం అవుతాం.